హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ దగ్గర ఉన్నాను అనమాట. సమ్మర్ వచ్చేసింది కదా, చాలా వరకు అందరికీ ఐస్ క్రీమ్స్ తినాలని ఉంటుంది. 10 తర్వాత క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ బెస్ట్ ప్లేస్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించద్దు. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. ఈ రోజు కొత్తగా ఒక ఫ్లేవర్ ని లాంచ్ చేస్తున్నారు. అది కూడా మన డాక్టర్ బాబు అనమాట. సో డాక్టర్ బాబు అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా. నిరుపమ్ గారు అలాగే మంజు మ్యామ్ వచ్చేసారు. లోపలికి వెళ్ళిపోయి ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేసేసి మిగతా డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. మీరు కుకింగ్ చూసుంటారు. ఇది ఐస్ క్రీమ్ మేకింగ్ న్యూ ఫ్లేవర్. కుకింగ్ ఇది కాదు, ఐస్ క్రీమ్ మేకింగ్. ఐస్ క్రీమ్ మేకింగ్. ఓకే మంజు మ్యామ్, ఆయన ఐస్ క్రీమ్ మేకింగ్ చేస్తున్నారు. కిచెన్ లోనే కనపడరు ఏంటి, స్టోర్ లో అయినా? అట్లీస్ట్ అప్పుడప్పుడు ఇలా చేస్తే బాగుంటది కదా మనకు కూడా. అంతేనా? ఓకే. సో ఏంటి, ఇవాళ ఐస్ క్రీమ్ స్టోర్ లో ఉన్నాం. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తే మీరే ఐస్ క్రీమ్ మేక్ చేస్తున్నారు. ఇది ఎవరికి తినిపించబోతున్నారు? ఇది ఒక కొత్త ఫ్లేవర్. ఓకే, మీరు ఇప్పటి వరకు తినని ఫ్లేవర్. ఎస్, నేనే తయారు చేసి నేనే లాంచ్ చేస్తున్నా. అప్పుడైతే నువ్వే ఫస్ట్ తిని తర్వాత నాకు పెట్టు. నువ్వు వండే అన్ని ఎవరు ఫస్ట్ తిని ఎవరు సర్టిఫై చేస్తున్నారు? బానే ఉన్నాను కాబట్టి నేను చేసేది కూడా బాగుంది. ఇక్కడ ఆర్గానిక్ క్రీమరీలో చేస్తున్నాం కాబట్టి వి డోంట్ హావ్ టు వరీ. ఓకే డన్. సో ఏంటి మాకు ఇవాళ ఏం చూపించబోతున్నారు డాక్టర్ బాబు? తాటి ముంజల్ ఫ్లేవర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఎలా తినాలి? ఇది ఐస్ క్రీమ్ అన్నావు కదా, ఫ్రేమ్ కట్టి గోడకి తగిలించాలి. కాదు మరి ముంజలు పెట్టావు ఇక్కడ, ఐస్ క్రీమ్ అన్నావు, ఇది పెట్టావు. ఎస్, తాటి ముంజలు అంటే ఏంటని అడిగారు కదా. ఇవి తాటి ముంజలు. ఓకే, దీంతో ఐస్ క్రీమ్. ఎస్, మీరు ఇప్పుడు చేస్తున్నారు. అది అలా పట్టుకోండి, అది ఆల్రెడీ ఒలిచి పెట్టాము. ఓకే, సో సమ్మర్ వచ్చిందంటే మనం తాటి ముంజలు తింటూ ఉంటాం కదా. సో ఐస్ క్రీమ్ లో కూడా తాటి ముంజల ఐస్ క్రీమ్. అసలు ఈ జనరేషన్ నాకు తెలిసి సిటీలో ఉండే వాళ్ళకి తాటి ముంజలు అంటే ఏంటో కూడా తెలియదు బేసిక్ గా. సో పల్లెటూరు చిన్నప్పుడు సమ్మర్ సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ మనకి తాటి ముంజలు అంటే ఏంటి, అసలు తాటి చెట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసు. సో సమ్మర్ వచ్చింది కాబట్టి దాన్ని జనానికి చెప్పినట్టు ఉంటుంది, ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది, ఒక కొత్త ఫ్లేవర్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుందని తాటి ముంజల ఐస్ క్రీమ్. చాలా బాగుంది. మా అబ్బాయికి కూడా ఇందాక చెప్పినట్టు చాలా మందికి తెలియదు అంటే మా అబ్బాయికి కూడా తెలియదు. వాడిని అడిగితే అదేదో వైట్ కలర్ జెల్లీ ఉంటది, దాని లోపల జ్యూస్ ఉంటది, దాన్ని ఒట్టిగా తినమంటే ఆలోచిస్తారు. అదే ఐస్ క్రీమ్ లో కలిపి పెట్టాం అనుకోండి, వద్దన్నా తింటారు. అంటే అసలు ఈ ఫ్లేవర్ తో ఇది మిక్స్ అయి తింటుంటే చాలా చాలా బాగుంది. అండ్ ఆ క్రేవింగ్స్ ఇంకా ఫుల్ఫిల్ అయిపోతుంది, తినాలి అనే ఫీలింగ్. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, మీరే చేశారు. మేము లాంచ్ చేసిన కొత్త ఫ్లేవర్ తాటి ముంజల ఐస్ క్రీమ్ మన ఆర్గానిక్ క్రీమరీలో కేపీహెచ్బి, మాదాపూర్ అండ్ రాబోయే బేగంపేట్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది. డూ కమ్ విజిట్ అండ్ హ్యావ్ యువర్ ఫేవరెట్ ఫ్లేవర్. అంతేకాకుండా ఈవెన్ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది, బికాస్ పిల్లలు జెల్లీస్ ఏరుకుని మరీ తింటూ ఉంటారు అనమాట. సో దీస్ తాటి ముంజలు వచ్చేసి మనము తాటి ముంజల్ని మనము ఐస్ యాపిల్ అని చెప్తాము. తింటూ ఉంటే జెల్లీస్ లాగా ఫీల్ అవుతూ ఉంటాము. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా మనం పిల్లలకి తాటి ముంజల్ని తినిపించవచ్చు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ టేస్ట్ ద న్యూ ఫ్లేవర్. మంచి ఐస్ క్రీమ్ తినాలి, లేదంటే మంచి మంచి ఫ్లేవర్స్ ఆర్గానిక్ గా కావాలి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్ టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఎస్పెషల్లీ నైట్ 10 తర్వాత ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ కి రావాల్సిందే, ఐస్ క్రీమ్ టేస్ట్ చేయాల్సిందే. అండ్ ఈ రోజు 10 తర్వాత వస్తారు, మీరు ఎప్పుడైనా రావచ్చు. 10 తర్వాతే వస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 తర్వాత క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు మన డాక్టర్ బాబు లాంచ్ చేశారు తాటి ముంజు ఐస్ క్రీమ్ అనమాట. అస్సలు మిస్ చేయొద్దండి, ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.